నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విందు వినోదాలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకటం కామన్, కానీ పాత సంవత్సరానికి ఆ ఊర్లో వినూత్నంగా గుడ్ బై చెప్పారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ పాత చెత్త చెదారానికి ఫుల్ స్టాప్ పెట్టేలాగా పనులు చేపట్టారు. డిసెంబర్ 13 సందర్భంగా హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో కొత్తగా గెలిచిన సర్పంచ్ గుంటుపల్లి రేణుక వార్డు సభ్యుల ఆధ్వర్యంలో గ్రామస్తులందరినీ భాగస్వామ్యం చేస్తూ ఊరంతా ఊడ్చారు. ఊర్లో ఊడుద్దాం అనే నినాదంతో ఉదయం 6 గంటల నుంచే మొదలైన ఈ కార్యక్రమం గ్రామంలోని రోడ్లు, డ్రైనేజీలను 4 గంటల పాటు క్లీన్ చేశారు. జిల్లా మండల స్థాయిల అధికారులు విషయం తెలుసుకుని గ్రామాన్ని సందర్శించి పారిశుద్ధ్య పనులు చేస్తున్న సర్పంచ్, వార్డు సభ్యులను అభినందించారు. ముప్పారం గ్రామంలోని 12 వార్డులో ఒకేసారి సంయుక్తంగా ఊడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. గ్రామ పారిశుద్ధ్యం, ఆరోగ్యం ఎజెండాతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నట్లు సర్పంచ్ రేణుక తెలిపారు. ఎవరు వస్తారో ఏదో చేస్తారని కాకుండా గ్రామస్తులంతా కలిసి బాధ్యతగా మన పనులు మనమే చేసుకుందామని నడుం బిగించామని అన్నారు. నేను అనుకున్న ఈ కార్యక్రమంలోకి అందరూ గ్రామస్తులు, వాట్సాప్లు వచ్చిన ఈ పెద్దలు పాల్గొనడంలో కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం బాగా సస్యశ్యామలంగా ఉంది అంటే మన పల్లెలే పట్టుకొమ్మలుగా సహకరిస్తూ పరిశుభ్రతకి చాలా సపోర్ట్ చేసుకుంటూ ప్రతి గ్రామంలో కూడా ఇలానే ఈ స్వచ్ఛ భారత్ అన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకొని శుభ్రతని చూసుకోవాలని, ఆరోగ్యాలు కాపాడుకోవాలని, ఇళ్లల్లో కూడా వాళ్ళ ఇంటి ముందు ఇళ్లలో కూడా శుభ్రతని పాటించాలని, ఆరోగ్యాన్ని కాపాడుకొని వాళ్ళ పల్లెల్లో కానీ ప్రతి పనుల్లో కానీ ఏ విషయంలో కానీ మన పెద్దలు సహకారం ఉంటుంది కాబట్టి ప్రతి పనుల్లో మరి విజయం సాధించేలాగా పెద్దలు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. గ్రామంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టబడిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛ ముప్పారం కార్యక్రమాన్ని నిర్వహించడం, దానిలో భాగంగా ఈరోజు మన ముప్పారం గ్రామంలో నూతనంగా సర్పంచ్గా ఎన్నికైన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంని చేయడం అనేది నిజంగా అభినందనీయం, ఆదర్శనీయం. ఈ విధంగా కొత్త ఒక పాత సంవత్సరం లాంటి ఈ సంవత్సరంలో చివరి రోజున ఈ చెత్తను కూడా ఊడ్చడం అనేది, దాంట్లో వదిలేయడం అనేది కొత్త నూతన రోడ్డుకి శ్రీకారం చుట్టడం అనేది కూడా నిజంగా అభినందనీయం. వారి విధంగా తమ పరిపాలనా కాలంలో కూడా కొత్త కొత్త అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా వాళ్ళు చేపట్టబోయే ప్రతి కార్యక్రమంలో ప్రతి అడుగులోనూ మేమందరం కూడా మా మండలం తరఫున మండల అధికారులందరం కూడా తోడ్పాటుగా ఉంటూ కోఆపరేటివ్గా ఉంటూ సహకరిస్తామని తెలియజేస్తూ, ఈ సర్పంచ్ గారు చేసేటువంటి ఈ కార్యక్రమానికి మన ముప్పారం గ్రామస్తులు అందరూ కూడా పాల్గొని ఈ స్వచ్ఛ ముప్పారంకు తమ వంతు సహాయ సహకారాలు చేస్తుంది. ఈ ఒరవడిని ఇదే విధంగా కొనసాగిస్తూ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, యువకులు అందరూ కూడా మన ముప్పారాన్ని స్వచ్ఛ ముప్పారుగా మార్చాలి. దీనికి ఒక సర్పంచో ఒక వార్డు మెంబరే బాధ్యత కాకుండా ఉండేటువంటి ఊర్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరి తన వంతు బాధ్యతగా స్వచ్ఛగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే వారి యొక్క ఇంటి పరిసరాల లోపల, ఇంటి బయట కూడా పరిసరాలు మంచిగా ఉండాలనే ఒక కార్యక్రమం అందరికి కూడా ఉండాలి. ఇటువంటి కార్యక్రమానికి మన గౌరవ సర్పంచ్ గారు కొత్త ఒరవడి సృష్టించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నా. ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండల కేంద్రంలోని గ్రోమోర్ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి క్యూ లైన్ లో వేచి చూశారు. రాష్ట్రీయ రహదారి పక్కనే షాపు ఉండటంతో రోడ్డుకి పక్కనే బారులు తీరిన ఘటన చోటు చేసుకుంది. మరొక వైపు యూరియా కొరత లేదని కలెక్టర్ అనుదీప్ చెబుతున్న క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని తెలుస్తోంది. అనేక ప్రాంతాలలో రైతులు యూరియా కోసం ధర్నాలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ల చెరువు గ్రామంలోని 1వ వార్డులో ఓ వానరం కోతి మృతి చెందింది. గత 4 రోజుల క్రితం ఓ ఇంటి వద్ద అస్వస్థతకు గురై గోడపై నుంచి కింద పడిపోగా స్థానిక వార్డు సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండ్ర అంజయ్య స్థానికులు ఆ వానరంకు 3 రోజుల పాటు సపర్యాలు చేశారు. వైద్య సేవలను అందించారు. పాలు, పండ్లు పెట్టారు. బ్రతికించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. చివరికి ఆ కోతి బుధవారం ఉదయం చనిపోయింది. దీంతో స్థానికులు సర్పంచ్ ఐతగాని వెంకటరమణ, నాగేశ్వరరావు స్థానిక వార్డు సభ్యుడు పెండ్ర అంజయ్యకు సమాచారం అందజేశారు. దీంతో వారు స్పందించి వారి ఆధ్వర్యంలో స్థానికులతో కలిసి కోతికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ప్రజలందరూ పాల్గొని కోతికి అంత్యక్రియలు చేశారు. మహిళలు కోలాటం, చప్పట్లతో శ్రీరామ నామంతో కోలాటం వేశారు. అడుగడుగునా ప్రజలు జలాభిషేకాలు చేశారు. అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం సమీపంలో కోతికి అంత్యక్రియలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కొండా శ్రీనివాసరావు, ముద్రపోయిన వెంకటేశ్వర్లు, ఎం సత్యనారాయణ, ఎం ఉపేందర్, ఎం రవి,
కుమ్మరికుంట్ల రామ్మూర్తి, బెజవాడ శ్రీకాంత్, వల్లెపు గోపయ్య, పర్వతాల వెంకన్న, పర్వతాల వినయ్, ముద్రపోయిన కోటేశ్వరరావు, మడూరి బ్రహ్మచారి, లింగాచారి, లింగనపోయిన రామన్న, ముద్రపోయిన రామయ్య, గోగుల వెంకన్న, అంబాల నాగేశ్వరరావు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి దయానందులతో కలిసి శంకుస్థాపన చేశారు. 2 కోట్లతో నారాయణపురం నుంచి పేరువంచ వరకు బీటీ రోడ్డు, 4 కోట్లతో నారాయణపురం నుంచి కొర్లగూడెం ఆర్ఎన్బి రోడ్డు నుంచి రామకృష్ణపురం వరకు బీటీ రోడ్డు, 7 కోట్లతో పేరువంచ నుంచి కుప్పన కుంట్ల వరకు బీటీ రోడ్డు, 2 కోట్లతో కొత్త నారాయణపురం నుంచి ఎన్ఎస్పీ కెనాల్ లిఫ్ట్ వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులు మంత్రి శంకుస్థాపనలు చేశారు. అనంతరం కల్లూరులో వన సంరక్షణ మీటింగ్ హాల్ ని మంత్రి ప్రారంభించారు. ఇదే డిస్కషన్ చేశారు ఈ మహిళా మార్ట్ ఒక సక్సెస్ఫుల్ మోడల్, అట్లాగే విఎస్ఎస్ స్మార్ట్ మనం చల్లాడ నేమ్ సర్కిల్ దగ్గర ఈకో టూరిజం లో చాలా అవకాశం వచ్చింది. నేచర్ గైడ్ విఎస్ఎస్ లో లోకాపురంలో 84 మెంబర్స్ ఉన్నారు. చంద్రపాలెంలో మోర్ దెన్ 234 ఉన్నారు. చంద్రపాలెం సెలెక్ట్ చేస్తాను, కలెక్టర్ గారు సపోర్ట్ చేస్తారు. ఇది మెయిన్ మనకి 40 acres. డిఎఫ్ఓ గారు చెప్పారు, ఈ కనకగిరి హిల్స్ పరిసర ప్రాంతాల్లో సుమారు ఒక 4-5 టీములు ఉన్నాయి. వీళ్ళని మనం ప్రోత్సహించినట్లయితే డెఫినెట్ గా ఫారెస్ట్ కి మంచి కార్యక్రమం జరుగుద్ది అనే ఆలోచన. ప్రాక్టికల్ గా ఏంటి అనేది పైలట్ కింద ఒక టీంని అడాప్ట్ చేసుకొని వారిని ప్రోత్సహించాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అది ఈ రాబోయే వారం రోజుల్లో డిఎఫ్ఓ గారు ఏ టీంని అయితే ఐడెంటిఫై చేస్తారో ప్రభుత్వ పక్షాన ఆ టీంకి మొదట ఒక 20 లక్షల రూపాయలు ఇమీడియట్లీగా శాంక్షన్ చేయటం జరుగుతుంది. దీంతో పాటు కనకగిరి హిల్స్ కానీ ఈ పులిగొండ ప్రాంతానికి సుమారుగా మన జిల్లాలో ఫారెస్ట్ ఏరియా 35,000-36,000 ఎకరాలు సింగిల్ స్ట్రెచ్ లో ఉన్నదని గౌరవ డిఎఫ్ఓ గారు చెప్పడం జరిగింది. ఈ కనకగిరి హిల్స్ లోన వారు డిఫరెంట్ వీడియోస్ ని కూడా రియల్ గా ఉన్న వాటిని చూపించడం జరిగింది. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది దాంట్లో. ఎందుకంటే మనం ఏదో విదేశాల్లో చాలా ప్రాంతాలకి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కొంతమంది ఆ ప్రాంతాల్లో చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏవైతే అద్భుతాలు అన్నీ కాకపోయినా మన దగ్గర కూడా ఆ రేంజ్ లో చేయగలిగేటానికి ఫెసిలిటీస్ ఉన్నాయని చాలా స్పష్టంగా ఆ వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైంది. తప్పకుండా ఏదైతే ఈ ఫారెస్ట్ ని పరిరక్షించుకుంటూనే ఈ వన్యప్రాణులను కూడా కాపాడుకుంటూ వినోదానికి దాంతో పాటు గిరిజనులకు కూడా ఉపయోగపడే విధంగా బోత్ సైడ్స్ అడ్వాంటేజ్ వచ్చే విధంగా మీరు ఒక ప్రణాళిక తయారు చేసినట్లయితే తప్పకుండా వాటికి కావాల్సిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన శాంక్షన్ చేపించడం కూడా జరుగుతుందని ఈ వేదిక ద్వారా అధికారులు కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఫారెస్ట్ అధికారులంటే ముఖ్యంగా నా గిరిజనులు ఆ ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో ఉండే చిన్న రైతులు మీ డిపార్ట్మెంట్ మీద శత్రువులాగా చూడటం సర్వసాధారణం. ఎందుకంటే ఎప్పటి నుంచో మేము సాగు చేసుకుంటున్నాం, ఎప్పటి నుంచో మా ముత్తాతల నుంచి సాగులో ఉంది. దాన్ని ఇప్పుడు ఈ డిఎఫ్ఓ గారు, రేంజర్ గారు, ఈ ఎఫ్డిఓ గారు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని మా గిరిజన సోదరీమణులు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది. ఫారెస్ట్ కి వంత వాళ్ళకైతే మా పోలీస్ డిపార్ట్మెంట్ అని వారి మీద కూడా కోపం ఉంటది. ఏది ఏమైనా ఈ ఫారెస్ట్ ని పరిరక్షించుకోవడం అనేది చాలా అవసరం. భవిష్యత్తులో ఈ వృక్షాలు వాటితో వచ్చే అడ్వాంటేజ్లు డెఫినెట్ గా మీ అందరికీ తెలియంది కాదు. కాబట్టి
ఆ పరిరక్షించే దాంట్లో మనందరం ఒకే తాటి మీద ఉండి ఈ అడవుల్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పౌరులుగా మన అందరి మీద ఉందని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలుపుతూ, డిఎఫ్ఓ గారు డెఫినెట్ గా యంగ్స్టర్, నిత్యము ఈ ఫారెస్ట్ డెవలప్మెంట్ దాంట్లోనే ఇందాక మా సోదరిమణి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వివిధ కొత్త కాన్సెప్ట్స్ లో వస్తుంటారు. డెఫినెట్ గా వాటిలలో సాధ్యాసాధ్యాలను బట్టి సో అది ఇందాక డిఎఫ్ఓ గారు చెప్పింది ఖచ్చితంగా నోట్ చేసుకున్నాము. తప్పకుండా గౌరవ మంత్రివర్యుల ఆదేశాల మేరకు ఇమీడియట్ గా ఒక విఎస్ఎస్ ని పైలట్ గా తీసుకొని వారికి ఆర్థికంగా క్యాపిటల్ సపోర్టు జిల్లా యంత్రాంగం నుంచి తప్పకుండా ఇస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. తద్వారా వాళ్ళు చేపట్టేటువంటి యాక్టివిటీస్, ఫారెస్ట్ ప్రొడ్యూస్ అమ్మకాడానికి మార్కెటింగ్ సపోర్ట్ ద్వారా వాళ్ళు కూడా ఆర్థికంగా వాళ్ళు ఎదగడానికి అన్ని రకాలుగా సపోర్టు జిల్లా యంత్రాంగం నుంచి అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇస్తామని చెప్పేసి వారికి తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి ప్రత్యేకంగా ఇటువంటి మంచి ఒక అర్బన్ పార్క్ మనకి కనకగిరి హిల్లు, నీలాద్రి అర్బన్ పార్కు, పులిగుండాల ఈకో టూరిజం, ఇటువంటి మంచి ఒక సహజ సంపద మన న్యాచురల్ రిసోర్స్ కాపాడమే కాకుండా దాన్ని ఇంకా హైదరాబాద్ నుంచి ఐటీ క్రౌడ్ ఎస్పెషల్గా వీకెండ్స్ ఇక్కడ వచ్చి వాళ్ళు స్పెండ్ చేసే విధంగా ఏవైతే ఫెసిలిటీస్ అవసరం ఉన్నాయో అవి కల్పించే విధంగా గౌరవ మంత్రివర్యుల సహకారం తీసుకొని ఖచ్చితంగా డెవలప్ చేస్తామని తెలియజేస్తూ వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ డిఎఫ్ఓ అండ్ హిస్ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఫర్ సచ్ వండర్ఫుల్ వర్క్. చాలా మంచిగా చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.